ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం నూతన సంవత్సరంలో క్రీస్తుతో నీవు లేపబడ్డావా అన్నటువంటి అంశాన్ని ఈరోజు వాక్యం నుంచి నేర్చుకుందామండి. ఆదాము ద్వారా మనుషులోనికి పాపం మీద విస్తరించినప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి దేవుడు 2000 సంవత్సరాల క్రిందట పంపించి ఉన్నాడండి. వాక్యంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి శరీరధారిగా వచ్చి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించి ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని భూమి మీద గడిపి మనుషులందరి నిమిత్తం కూడా సిలువలో తన ప్రాణం పెట్టి తన రక్తం అంతటిని మనందరి కొరకు కూడా ఆయన ధారపోసాడండి. అంత మాత్రమే కాదు కానీ ఆయన సిలువలో మరణించిన తర్వాత సమాధిలో పట్టుబెట్టాడు. సమాధిలో పెట్టబడిన తర్వాత 3వ రోజు మరలా సజీవుడిగా తిరిగి లేపబడ్డాడండి. 40 దినాల పాటు ఈ భూమి మీద సంచరించి అనేక మందికి తన గురించినటువంటి రుజువులు ప్రమాణాలు చూపించి అనేక మందికి తన యొక్క గాయాలు చూపించి అందరూ చూస్తుండగానే పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. కాబట్టి ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో దేవుడట ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడట. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ప్రభు అయిన యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించాడండి. దేవుడు మనలందరిని కూడా ప్రేమించాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత దేవుడు క్రీస్తులో మనలందరినీ ఏం చేసుకున్నాడంటే ఏర్పాటు చేసుకున్నాడండి. కాబట్టి కేవలం దేవునికి మన మీద ఉన్నటువంటి ప్రేమతోనే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి మన పాపముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము క్రీస్తుని బలిగా చేసి ఆయన బలియాగం ద్వారా దేవుడు ఏం చేశాడంటే మనలందరినీ కూడా అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి పాప క్షమాపణ, విమోచన, రక్షణ, నిత్య జీవాన్ని మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడండి. అయితే ఆయన ఏం చేశాడు? మరణించి తిరిగి లేచాడు. మరణించి తిరిగి లేచినటువంటి వారిలో మొట్టమొదటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. మరణించి 3 రోజులు అయిపోయిన తర్వాత తిరిగి లేచినటువంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఈరోజు క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మరి ఉంటూ ఉన్నటువంటి క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనము క్రీస్తుతో నీవు లేపబడ్డావా అన్నటువంటి అంశాన్ని, ఆ యొక్క విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేయాలండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే, వాక్య భాగాన్ని ఒకసారి మనం పరిశీలన చేయాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏంటి? ఇక్కడ మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎంతమంది క్రీస్తుతో పాటు లేపబడ్డారు? ఇక్కడ పౌలు ద్వారా దేవుడు ఏం రాయిస్తున్నాడు అంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అన్నాడండి. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎంతమంది క్రీస్తుతో కూడా లేపబడ్డారు అంటే ఇక్కడ ఒక విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలంటే, క్రీస్తు మన పాపల నిమిత్తం ఏం చేయబడ్డాడు? సిలువ వేయబడ్డాడు. మన అపరాధముల నిమిత్తం ఆయన ఏం చేయబడ్డాడు? కొట్టబడ్డాడు. మనందరి నిమిత్తం ఆయన ఏం పెట్టాడు? మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడండి. పెట్టిన తర్వాత సమాధిలో పెట్టబడ్డాడు యేసుక్రీస్తు. సమాధిలో పెట్టబడ్డాడు యేసుక్రీస్తు. సమాధిలో నుండి 3వ దినాన్ని ఏం చేయబడ్డాడు? ఆయన తిరిగి లేపబడ్డాడు. ఇప్పుడు మరి మీరందరూ కూడా చేతులు ఎత్తారు. ఎలాగ మీరు క్రీస్తుతో లేపబడ్డారని మీరు అనుకుంటున్నారు? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాలు, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే ఆయన మరణంలో పాలు పంపులిచ్చాడు. ఆయన పునరుద్ధానంలో కూడా ఏమిచ్చాడు? పాలు పంపులిచ్చాడు. యేసుక్రీస్తు మన పాపం నిమిత్తం చనిపోయినప్పుడు క్రీస్తు యేసులో బాప్తిసం పొందిన మనం అందరం 3వ వచనాన్ని చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలో మనకి బాప్తిసం పొందింది మనకి మీరు ఎరుగరా. అంటే నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు దేనితో నీకు పాలు పంపులిచ్చాడు ప్రభు అని అంటే ఆయన మరణంలో నీకు కూడా పాలు పంపులిచ్చాడు. ఆయన ఏ విషయంలో చనిపోయాడు? ఏ విషయం కొరకు చనిపోయాడు?
పాపం విషయమై పాపం కొరకు చనిపోయాడు. ఎవరి పాపం విషయమై చనిపోయాడు? మన పాపముల విషయమై ప్రభువు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన యొక్క మరణంలో మనకు పాలు పంపిణీచ్చాడట బాప్తిసం ద్వారా. అలాగే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ వచనంలో, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమే ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై అంటే మరణంలో పాలు పంపునిచ్చాడు, మరణంలో ఆయనతో పాటు ఐక్యమయ్యాము. అలాగే పునరుద్ధానంలో ఆయన తిరిగి లేపబడినప్పుడు కూడా ఆయనతో ఐక్యమయ్యాము. అంటే క్రీస్తుతో బాప్తీసు నీటిలో మునిగినప్పుడు పాతి పెట్టబడ్డాం, నీటిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన యొక్క పునరుద్ధానంలో ఏం చేయబడ్డాం? ఐక్యం గలవారం అయ్యాము, ఆయనతో తిరిగి లేపబడ్డాం అనే దానికి అది సాదృశ్యకరంగా ఉందండి. అయితే ఇప్పుడు బాప్తిస్మాను బట్టి మీ అందరూ కూడా క్రీస్తుతో కూడా తిరిగి లేపబడ్డారు. ఇప్పుడు వరకు బాగానే ఉంది, మీరు లేపబడ్డారని నమ్ముచున్నారు, మంచిది, బాగానే ఉంది. ఇప్పుడు చదువుతామండి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అంటే క్రీస్తుతో లేపబడితే సరిపోదు. క్రీస్తుతో నువ్వు లేపబడి అక్కడతో ఏదో నాకు రక్షణ వచ్చింది కదా అని మీ అందరూ అనుకుంటున్నారేమో. రక్షణ ఇచ్చాడు దేవుడు, పాపముల నుండి మిమ్మల్ని రక్షించాడు. అక్కడితో అయిపోలేదు, అక్కడితో పులి స్టాప్ పెట్టకూడదు. నీవు చేయవలసినటువంటిది, ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటిది ఇంకొకటి ఉంది. నీవు క్రీస్తుతో పాటు లేపబడిన ఎడల ఏం చేయాలన్నట? పైనున్న వాటిని వెతకుడి, పైనున్న వాటిని వెతకండి అని చెప్పాడండి. అంటే మనం చాలాసార్లు ఏం చేస్తుంటామంటే ఈ భూమి మీద ఉన్నటువంటి వాటిని మనం వెతుకుతూ ఉంటాం, క్రింద ఉన్నటువంటి వాటిని మనం వెతుకుతూ ఉంటాం, లోకంలో ఉన్నటువంటి వాటిని మనము వెతుకుతూ ఉంటాం. మనం చాలా విషయాలు లోక సంబంధమైన వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటాం, లోక సంబంధమైనటువంటి విషయాల కొరకే పరిశీలన చేస్తుంటాం, లోక సంబంధమైనటువంటి విషయాల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం, లోక సంబంధమైనటువంటి దానికోసం మనం ఆలోచన చేస్తుంటాం అండి, లోక సంబంధమైనటువంటి వాటి కోసం మనం వెతుకుతూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు క్రీస్తుతో పాటు లేపబడితే పైనున్న వాటిని, పరలోకమందున్న వాటిని ఏం చేయాలి? మీరు వెతకాలి. ఏమున్నాయండి పరలోకంలో? ఏం వెతకమంటున్నాడు దేవుడు? పైనున్న వాటిని వెతకండి. భూ సంబంధమైన, కింద చదువుతాండి 2-3 వచనాలు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనుకుడి. ఏమంటున్నాడండి? అంటే మీ మనస్సు దేని మీద ఉండాలట? పరలోకమందున్న వాటి మీద మీ మనస్సు ఉండాలి. మీరు క్రీస్తుతో ఎప్పుడైతే లేపబడ్డారో, బాప్తిసం యొక్క సాదృశ్యమందు పునరుద్ధానము, క్రీస్తు యొక్క పునరుద్ధానంలో మీకు ఎప్పుడైతే ఆయన మరి పాలు పంపులు ఇచ్చాడో, పాలిభాగస్తులుగా మిమ్మల్ని చేశాడో, మీరు ఏం చేయాలని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? పైనున్న వాటి మీద మీ మనసు పెట్టుకోండి అని చెప్పాడండి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఈరోజు ఈ నూతన సంవత్సరం మొదటి దినాన్ని చాలామంది బాప్తిసం తీసుకున్నారు. చాలామందికి దేవుడు తన యొక్క పునరుద్ధానంలో పాలు పంపులు ఇచ్చాడు, తన పునరుద్ధానంలో ఐక్యం చేశాడు మిమ్మల్ని. అలా ఐక్యం చేసేటప్పుడు ఈ 2024 అంతా కూడా భూ సంబంధమైనటువంటి వాటి మీద మీ మనసు ఉంచారేమో. ఈ 2024 అంతా భూ సంబంధమైనటువంటి వాటినే మీరు వెతుకారేమో. కానీ దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఏం చెప్తున్నాడంటే, పరలోకముందున్నటువంటి వాటి మీద మీ మనసు ఉంచండి, పరలోకమందు ఉన్నటువంటి వాటిని మీరు వెతకండి, పైన ఉన్నటువంటి వాటిని మీరు వెతకండి. మీ మనస్సు భూమి మీద ఉన్నటువంటి వాటిని వెతకడానికి కాదు, కానీ మీ మనస్సు పరలోకమందు ఉన్నటువంటి వాటి మీద వెతకడానికి మీ మనస్సుని నిలపండి అని చెప్తున్నాడండి. ఈ 2024 అంతా కూడా మన కోసం, మన పిల్లల కోసం, మరి ఈ లోక సంబంధమైనటువంటి వాటి కోసం, శరీరాశ కోసం, నేత్రాశ కోసం, చీపపటం కోసం, లోకం కోసం ఒకవేళ వెతుకుతూ ఉండొచ్చేమో. కానీ 2025 సంవత్సరంలో ఒకవేళ నిన్నటి దినాన్ని ఒకవేళ నీ మనసు ఒక రూతు వలె మార్చుకున్నట్లయితే, నీ మనస్సు స్థిరపరచబడినట్లయితే, నీ మనస్సు ఎక్కడ ఇప్పుడు ఉండాలని దేవుడు చెప్తున్నాడు. 2025 సంవత్సరంలో మొదటి దినాన్ని అంటే పరలోకమందున్న వాటి మీద నీ మనస్సు ఉంచాలి, పరలోకమందున్నటువంటి వాటి మీద నీ మనస్సుని కేంద్రీకరించాలి. అక్కడ చెప్తున్నాడు చూడండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకండి. అంటే భూ సంబంధమైనటువంటి వాటి అంటే ఏంటండి? ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా,
ఏమి ధరించుకుందామా అని చింతించొద్దు అని ప్రభువు చెప్పాడండి. ఎక్కువగా మనుషులు వేటి కోసం ఆలోచన చేస్తారు? ఈ భూ సంబంధంలో భూమి మీద చాలా విషయాల నిమిత్తమై ఆలోచన చేస్తారు. ఈ భూమి మీద చాలా విషయాల మీద వారి యొక్క మనస్సును నిలుపుతూ ఉంటారండి. ఈ భూమి మీద ఉన్నటువంటి చాలా విషయాల కొరకు తమ మనస్సుని కేంద్రీకరిస్తూ ఉంటారు. ఈ భూమి మీద ఉన్నటువంటి వాటి మీద మనస్సును నిలుపుతూ ఉంటారు. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎప్పుడైనా పరలోకమందు ఉన్న వాటి మీద నీ మనస్సును నిలిపేవా? ఎప్పుడైనా పరలోక సంబంధమైనటువంటి విషయాల కొరకు నీ మనసును కేంద్రీకరించావా? ఎప్పుడైనా పరలోకమందు ఉన్నటువంటి విషయాల కొరకు ఆలోచన చేసావా? ఎప్పుడైనా దేవుని చిత్తాన్ని ఎలా చేయాలి అన్నటువంటి ఆలోచన నీ హృదయంలో కలిగిందా? యేసుక్రీస్తు పరలోకం నుండి భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన భూ సంబంధమైన వాటి మీద తన మనసును పెట్టలేదండి. ఆయన ఏం చేశాడంటే పర సంబంధమైన వాటి మీద తన మనసును పెట్టాడు. మరి నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీకు తెలియదా అని మరి మరియతోను యోసేపుతోను ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినట్లుగాను అనేక సందర్భాల్లో నా తండ్రి యొక్క చిత్తాన్ని భూమి మీద జరిగించడానికి నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను అని చెప్పాడండి. అలాగే శిష్యులు కానివ్వండి, అపోస్తలుడైనటువంటి పౌలు కానివ్వండి, పౌలు రక్షణ పొందక మునుపు లోక సంబంధమైన వాటి మీద తన మనస్సు ఉండేది. పౌలు రక్షణ పొందక మునుపు, బాప్తిసం పొందక మునుపు పాపములో పౌలుగా ఉన్నప్పుడు ఆ సౌలుగా జీవించినప్పుడు లోక సంబంధమైన వాటి మీద తన మనస్సు నిలుపుకున్నాడు. భూ సంబంధమైన వాటి మీద తన మనస్సు నిలుపుకున్నాడు. కానీ ప్రభు అతన్ని దర్శించినప్పుడు, ప్రభు అతనితో మాట్లాడినప్పుడు, అతను అననీయ దగ్గరికి ప్రభు చేత పంపబడినప్పుడు, అననీయ అతని నిమిత్తమే ప్రార్థన చేసినప్పుడు, నీవు లేచి నీ పాపములు యేసు రక్తంలో కడిగి వేసుకోమని చెప్పినప్పుడు మారు మనసు పొందాడండి సౌలు. మారు మనసు పొంది పౌలుగా పిలువబడ్డాడు దేవుని చేత. అప్పటి వరకు కూడా తన మనసు భూ సంబంధమైన వాటి మీద వెతికింది, భూ సంబంధమైన విషయాల కొరకు ఆలోచన చేసింది, భూ సంబంధమైన విషయాల మీద తన మనసు నిలిపాడు ఈ పౌలుగా ఉన్నటువంటి సౌలు. కానీ ఎప్పుడైతే పౌలుగా మార్చబడ్డాడో అప్పటి నుండి ఏం చేస్తున్నాడంటే తన మనస్సు పర సంబంధమైన వాటి మీద నిలపడం మొదలు పెట్టాడు. పరలోక సంబంధమైన విషయాల కొరకు ఆలోచన చేయటం మొదలు పెట్టాడు. పరలోక సంబంధమైనటువంటి విషయాల మీద తన మనసును కేంద్రీకరించడం మొదలు పెట్టాడు. తన యొక్క జీవితం మారింది, తన మనస్సు మారింది. ఇంతకుముందు మనస్సు ఏమో లోకం, ఇప్పుడు మనస్సు ఏమో పరలోకం. ఒక క్రైస్తవురాలుగా క్రీస్తుతో పాటు నువ్వు తిరిగి లేపబడినటువంటి వ్యక్తి అయితే నువ్వేం ఆలోచన చేయాలో తెలుసా? పరలోక సంబంధమైన విషయాల మీద నీ మనస్సు ఉంచాలి. ఏంటి పరలోక సంబంధమైన విషయాలంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క చిత్తంలో మొట్టమొదటి విషయం ఏంటంటే నువ్వు దేవుని కొరకు బ్రతకటం. రెండో విషయం ఏంటంటే నశించిపోతున్నటువంటి వారికి సువార్తను చెప్పి దేవుని దగ్గరికి నీవు నడిపించడం, దేవుని పని నీవు చేయటం. ప్రభు అయిన యేసుక్రీస్తు అదే చేశారు, అపోస్తలుడైన పౌలు అదే చేశాడు, శిష్యులు అదే చేశారు. దేవుని కొరకు శ్రమను అనుభవించారు. పరలోక సంబంధమైన వాటి మీద తమ మనస్సుని నిలిపారండి. పరలోక సంబంధమైన వాటి మీద తమ మనస్సుని నిలిపారు శిష్యులు. అలాగే అపోస్తలుడైనటువంటి పౌలు తన జీవితంలో ఎన్ని శ్రమలు ఎదురైనప్పటికీ కూడా ఏం చేశాడనంటే పరలోక సంబంధమైన వాటి మీద తమ మనస్సు నిలిపడండి. నువ్వు భూ సంబంధమైన వాటి మీద నీ మనస్సు నిలిపితే నీ మనస్సు, నీ హృదయంలో దేవునికి చోటు ఉండదండి. అదే పరలోక సంబంధమైన వాటి మీద నీ మనస్సు నిలిపితే నీ హృదయంలో, నీ మనస్సులో దేవునికి చోటు ఉంటుంది. మనం కేవలం లేపబడినంత వరకు మాత్రమే కాదు, లేపబడిన తర్వాత మనం ఏం చేయాలి ప్రతి ఒక్కరిని కూడా చెప్తున్నాడండి దేవుడు. క్రీస్తు యొక్క పునరుత్థానంలో మనకు పాలు పంపులు ఇచ్చాడు, ఐక్యం చేశాడు మనల్ని. అలా ఐక్యం చేసేటప్పుడు ఏమని చెప్తున్నాడంటే మరి అక్కడ చూసినట్లయితే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు. ఏంటి భూ సంబంధమైనవన్నీ కూడా ఎలాంటివని అంటే అశాశ్వతమైనటువంటివి. భూ సంబంధమైనటువంటివన్నీ కూడా ఎలాంటివి? అశాశ్వతమైనటువంటివి. పర సంబంధమైనటువంటివన్నీ కూడా ఎలాంటివంటే శాశ్వతమైనటువంటివి. భూ సంబంధమైన అన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. మనకి మనుషులుగా మనం ఏం చేస్తూ ఉంటామంటే పరలోక సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టకుండా అశాశ్వతమైనటువంటి వాటి మీద, అనగా ఈ భూ సంబంధమైనటువంటి విషయాల మీద ఎక్కువగా మన మనసుని నిలుపుతూ ఉంటాం. భూ సంబంధమైన వాటి కోసం ఎక్కువగా మనం ఆలోచన చేస్తుంటాం. భూ సంబంధమైన విషయాల కొరకు మనం ఎక్కువగా తలంచుకుంటూ ఉంటాం. భూ సంబంధమైనటువంటి విషయాల కొరకు ఎక్కువగా మనము పరిశీలన చేస్తూ ఉంటాం. భూ సంబంధమైన విషయాల కొరకు ఎక్కువగా మనము వెతుకుతూ ఉంటామండి. కానీ ఒకసారి మనం ఆలోచన చేయాలి, 2025లో నీ జీవితంలో ఎప్పుడైనా పరలోక సంబంధమైన విషయాల కొరకు నీ మనసు ఆలోచించిందా?
ఎప్పుడైనా నీ మనసుని అయ్యో ఎప్పుడూ భూ సంబంధమైన విషయాల కొరకు నేను ఆలోచన చేస్తున్నాను, నా భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు, కుటుంబం కొరకు, ఏమి తిందినా, ఏమి త్రాగుతున్నా, ఏమి ధరించుకుందినా, ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఈ లోకంలో ఎలా జీవించాలి అని నువ్వు ఆలోచన చేస్తున్నావే కానీ ఎప్పుడైనా నీ దేవుని కొరకు బ్రతకాలి, అసలు దేవుని చిత్తం భూమి మీద చెయ్యాలి, దేవుని పనిని భూమి మీద చెయ్యాలని పరలోక సంబంధమైన విషయాల కొరకు ఒకసారి ఆలోచించావేమో. ఒకసారి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం అందు ఈ మొదటి దినాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలండి. ఒకసారి తేడాని మనం పరిశీలన చేసుకోవాలి. నేను రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇందులో కొంతమంది రక్షింపబడి 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 5 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 3 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 2 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 15 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 20 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 30 సంవత్సరాలు అయి ఉండొచ్చు. అయితే నువ్వు ఎప్పుడు రక్షింపబడ్డావు అన్నది ముఖ్యం కాదు, కానీ రక్షింపబడిన నీవు, క్రీస్తుతో పాటు తిరిగి లేపబడిన నీవు పైనున్న వాటిని వెతికావా లేదన్నది ప్రాముఖ్యం. కేవలం రక్షించబడితే అక్కడితో అయిపోలేదు. దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున, దేవుడు ప్రభు ఏం చేస్తున్నాడు అంటే, తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనుకడి. యాలి అనగా మీరు మృతి పొందితిరి. అంటే భూ సంబంధమైన విషయాల కోసం నువ్వు ఆలోచించడానికి నువ్వు చనిపోయావు. ఎప్పుడు చనిపోయావు నువ్వు? ఎక్కడ చనిపోయావు నువ్వు? ఏ విధంగా చనిపోయావు నువ్వు అని అంటే, ఎప్పుడైతే నీ జీవితంలో మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిసం తీసుకొని నీటిలో నువ్వు మునిగినప్పుడే ఏమైపోయావు? భూ సంబంధమైన విషయాల నిమిత్తం కానివ్వండి, పాపం విషయాల నిమిత్తం కానివ్వండి, ఏమైపోయావు? నువ్వు అప్పుడే చనిపోయావు. అంటే నీ భూ సంబంధమైన మనస్సు అప్పుడే పాతిపెట్టబడాలి. నీ భూ సంబంధమైనటువంటి తలంపులు అక్కడే పాతిపెట్టబడాలి. నీ భూ సంబంధమైనటువంటి ఆలోచనలు అక్కడే పాతిపెట్టబడాలి. నీ భూ సంబంధమైన మనస్సు ఆ దినమే సమాధి చేయబడాలి. అక్కడే నువ్వు బాప్తిసం తీసుకున్న దగ్గరే. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అప్పటి నుండి నీ మనస్సు దేన్ని వెతికేదిగా ఉండాలంటే, పర సంబంధమైనది వెతికే విధంగా ఉండాలండి. పర సంబంధమైనది వెతికే విధంగా ఉండాలి. పర సంబంధమైన విషయాల కొరకు ఆలోచన చేసేది ఉండాలండి. అపోస్తలుడైన పౌలు రక్షణ పొందిన దినము నుండి చనిపోయే దినము వరకు, రక్షణ పొందిన దినము నుండి చనిపోయే దినం వరకు కూడా ఎల్లప్పుడు కూడా దేవుని పని ఎలా చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడండి. దేవుని కొరకు ఎలా బ్రతకాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. ఎన్ని ఆత్మలు ప్రభు కొరకు సంపాదించాలి అన్నటువంటి ఆలోచన అపోస్తలుడైనటువంటి పౌలు కలిగి ఉన్నాడండి. ఎందుకనంటే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. భూ సంబంధమైనటువంటి విషయాల నిమిత్తం మనం మనసు పెట్టాలి అనుకుంటే అది ఏం చెప్తున్నాడంటే, అక్కడ మీరు పెట్టుకోవద్దు. అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జీవం ఇదిగో దేవుని దగ్గర దాచబడి ఉంది అని చెప్పాడండి. 4వ వచనంలో, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుతురు. యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో ఆయన ప్రత్యక్షమయ్యేటప్పుడు, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో ఆయన ప్రత్యక్షమయ్యేటప్పుడు, అప్పటికి నువ్వు చనిపోయి సమాధిలో పెట్టబడినప్పటికీ కూడా నిన్ను అదే సమాధిలో నుండి ప్రభువు తిరిగి లేపబడి అక్షయమైన శరీరంతో ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీవు కూడా ఏం చేయబడతావు? ప్రత్యక్షమవుతావు. ఇప్పుడు శరీరం కులిపోయింది, మృతతుల్యం అయిపోయింది, మట్టిలో కలిసిపోయింది. మళ్ళీ ప్రత్యక్షం అవ్వాలంటే ఎలా ప్రత్యక్షం అవుద్ది? ప్రభు ఎలాగైతే ప్రత్యక్షం అవుతాడో నీవు కూడా సమాధిలో కడబుర మోగినప్పుడు నీవు కూడా అక్షయమైన శరీరంతో తిరిగి లేపబడతావు. నీవు కూడా ఆ విధంగా ప్రత్యక్షం అవుతావు. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుని విషయాల కొరకు మనం ఆలోచన చేయాలండి. పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని భూమి మీద మనం జరిగించేవారుగా ఉండాలి. 2025 సంవత్సరంలో, మరి 2024 అంతా కూడా భూ సంబంధమైన వాటి మీద మీ మనసు ఒకవేళ ఉన్నట్లయితే, ఈ 2025లో పర సంబంధమైన వాటి మీద మీ మనస్సు ఉంచండి. అక్కడ ప్రేమను వెతకాలి, సమాధానాన్ని వెతకాలి, సంతోషాన్ని వెతకాలి, మరి సాత్వికాన్ని వెతకాలి, మంచితనాన్ని వెతకాలి, విశ్వాసాన్ని వెతకాలి, మరి ఆశా నిగ్రహాన్ని వెతకాలి. మరి ఇవన్నిటిని బట్టి కూడా ప్రభువుని మనం గణపరచాలి. దేవుని పనికి ఎలా చేయాలి అన్నటువంటి ఆలోచన మనము కలిగి జీవించాలండి. రోమీయులకు రాసిన పత్రికలో దేవుడు ఏం తెలుసా? ఆయన ఆకాశం నుండట నరులను చూస్తున్నప్పుడు దేవుని వెతికేవారు ఎవరైనా కలరేమో అని ఆయన చూసినప్పుడట అందరూ చెడిపోయి ఒక్కరు కూడా దేవుని వెతికేవారు ఎవరు కూడా లేరు, వారి కంఠము తెరచని సమాధి అని చెప్పాడండి. ఇక్కడ మనం చూసినట్లయితే, అంటే దేవుడు నరులను చూసినప్పుడు ఎవరి మనస్సైనా
పరలోకం ఆయన్ని వెతుకుతుందని చూస్తే వెతికేవారు లేరటండి. మత్తయి సువార్తలో ఒక మాట చెప్పాడండి, మొదట మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి. మీ మనసు పరలోక సంబంధమైన వాటిని వెతకనివ్వండి. 2025 సంవత్సరంలో దేవుని కొరకు మీరు మీ జీవితాన్ని 2025 సంవత్సరంలో దేవుని కొరకు బ్రతికే వ్యక్తులుగా మీ జీవితాన్ని ఉండనివ్వండి.